నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాడు సీఎస్ రామ్మోహనరావు ఆస్తులపై ఐటీ సోదాలు. కుమారుడి ఇంట్లో 18 లక్షల నగదు, 2 కిలోల బంగారం స్వాధీనం. శేఖర్ రెడ్డి సహా ముగ్గురిని అరెస్ట్ చేసిన సీబీఐ. అక్రమంగా రద్దయిన పాత నోట్లు మార్చారని అభియోగం. ఖాయిలా పరిశ్రమలు తెరిస్తే మరింత వృద్ధి సాధ్యమన్న చంద్రబాబు. నిబంధనలు పాటించకపోతే విద్యుత్ ఆపేస్తామని సిమెంట్ సంస్థలకు హెచ్చరిక. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 1981 కోట్ల నాబార్డు నిధులు ఈ నెల 26న రాష్ట్ర ఖాతాకు బదిలీ చేస్తామని కేంద్రం లేఖ. ఇకపై బ్యాంకుల ద్వారానే కార్మికులకు వేతనాలు. డిజిటల్ లావాదేవీల దిశగా కేంద్రం కీలక నిర్ణయం. సహారా సంస్థ నుంచి మోదీకి డబ్బులందాయంటూ రాహుల్ విమర్శ. నిరాధారమని తిప్పికొట్టిన భాజపా నేతలు. ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో అశ్విన్, జడేజాకు తొలి 2 స్థానాలు. ఆల్రౌండర్ల విభాగంలోనూ స్పిన్ ద్వయం జోరు.